మొదట నమస్కారం. 22వ తారీఖు నాడు సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి వాటి అమలుకై ఎలాంటి తాత్సారం చేయకుండా వాటన్నిటిని అమలు చేయాలనేటటువంటి డిమాండ్తోని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. దానిలో పార్టీ క్యాడరు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 దశాబ్దాల కాలంగా రేషన్ కార్డులు లేక పిల్లలు పెరిగి పెద్దగైపోయి పెళ్లిళ్ళు అయిపోయి మళ్ళీ పిల్లలైనటువంటి సందర్భం ఉంది. కానీ వాళ్ళకి ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు. దీని మూలంగా ప్రభుత్వ పథకాలని అర్హులు కావాలంటే వాళ్ళకందరికీ ఈ రేషన్ కార్డే ప్రమాణం కావున, అదేవిధంగా అట్లాగే పెన్షన్లు అనేటటువంటి 57 సంవత్సరాలు నిండిపోయినటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి, వృద్ధులు, వితంతులు, వికలాంగులు వీళ్ళందరి పెన్షన్లను పెంచిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మాదిరిగా వృత్తిని బీడీ కార్మికులకు చేయుత పథకం కింద ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. దాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్, అదేవిధంగా వైద్య ఖర్చులు, వైద్యానికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్మెంట్స్ కాకుండా అవన్నీ బకాయిలు ఉన్నాయి, వాటన్నింటినీ వెంటనే చెల్లించాలని చెప్పి, అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు అందరికీ ప్రతి నెల 2,000 రూపాయల కాడికి ఇస్తామని చెప్పి అన్నారు. అది కూడా పెండింగే ఉంది. వీటన్నిటిని అమలు చేయాలని చెప్పి కోరుతూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ప్రభుత్వం వెంటనే వీటిని పరిష్కారం కోసము చర్యలు పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఉంది. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మేము